నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు కన్నెర చేశారు. గత కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర లేకపోవడం, ఇనామ సర్కార్కు చెందిన సాఫ్ట్వేర్ పనిచేయకపోవడంతో అధికారులు లాల్ నంబర్ కేటాయించడం లేదు. ఇక దీంతో నిజామాబాద్ మార్కెట్లో పసుపు కొనుగోలు నిలిచిపోయాయి. తమ పసుపు పంటను విక్రయించేందుకు వచ్చిన రైతులు 3 రోజులుగా పసుపు రాసులు వద్ద అయితే పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఓవైపు ప్రతికూల వాతావరణం ఆందోళన కలిగిస్తుంటే మరోవైపు సర్వేర్ సమస్యల పేరుతో కొనుగోలు నిలిపివేయడం పట్ల రైతులు ఆందోళనకు దిగిన పసుపు రైతులతో మా నిజామాబాద్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మార్కెట్ లో పసుపు నిల్వలైతే మొత్తం పసుపుతో నిండిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ మనం ప్రస్తుతం శ్రద్ధానంద్ గంజ్ ఏదైతే ఉందో అక్కడ పసుపు మార్కెట్ వద్ద ఉన్నాము. ఈనాం మార్కెట్ బంద్ ఉండడంతో రైతులంతా ఆవేదనతో మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు. ఏంటి సమస్య అనేది తెలుసుకునే ప్రయత్నం. ఏంది అసలు, ఎందుకు మార్కెట్ ఆఫీస్ ధ్వంసం చేశారు? అసలు మీ సమస్య ఏంది? అసలు మేము లోపలికి పోదామంటే అడుగుదామంటే ఫోన్ ఇవ్వకపోతే అసలు ఏంది మీ ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు బంద్? ఆన్లైన్ అదే ఎందుకు మనకు అది ఎట్లా చేస్తుంది? వర్షాలు 3 రోజుల నుంచి బంద్ ఉంది. 3 రోజుల నుంచి బంద్. నిన్న వచ్చినాం. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారంటే ఇనాం పద్ధతే కావాలా, ఇది కాదు ఇది కాదు. ఇనాం పద్ధతే కరెక్ట్. ఈనాం పద్ధతే కరెక్ట్. మాల్ ఎట్లుంటే అట్లా ధర వస్తుంది. అవి టెండర్ ఇది కట్టనత్తాడు, ఇంకో కుప్ప పోతాడు. ఇది కరెక్ట్ కాదు. అంటే ఈ టైప్ ఉంటే ఇంతకు ముందు ఇదే విధానం ఉండే కదా. అంటే అది మంచిగా లేదనే కదా. ఇట్లా ఇది మంచి పద్ధతి. ఎటువంటి 10 సార్లు ఇస్తారు, 10 మంది వస్తారు, దాన్ని రాసి చూసుకుంటా పోతారు. ఇదేంటి అత్తరు 2 నిమిషాలు ఒక టైం ఇయ్యారు దాన్ని. మళ్ళీ మోసమే జరుగుతుంది, మొత్తం మోసమే జరుగుతుంది. बोलो साहब, आप बताइए क्या कैसा चल रहा मार्केट? अभी तो खरीदने वाला है ना, तो अभी कैसा चल रहा? 2 दिन से बंद है ना, प्रॉब्लम क्या है? प्रॉब्लम तो क्या, कुछ प्रॉब्लम तो कुछ नहीं है। मार्केट का रेफरा है तो उन्होंने बोल रहे इनाम से चलना पड़ रहा। जो गवर्नमेंट का रूल है वो हिसाब से चलना पड़ेगा आपको। वो चल रहा नहीं उनका। किसान लोग ज्यादा कम क्या रेट तो ये कच्चे पक्के माल आ रहे साहब, कोई सूखे उसके भाव आ रहे। ऐसा कच्चे माल के भाव नहीं आ रहे, सूखे माल के भाव आ रहा। जैसा माल वैसा माल. అయితే రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అసలు వాళ్ళు తీసుకొచ్చిన పంట కనీసం 13,000 కూడా గిట్టుబాటు జరగడం లేదని చెప్పి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో 2 రోజులుగా మార్కెట్ బంద్ ఉండడంతో ఇక్కడ అంతా చూడొచ్చు, మొత్తం పూర్తిగా మార్కెట్ అంతా కూడా పసుపుమయంగా మారింది. దీంతో రైతులంతా ఆవేదనతో వెళ్లి మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని అయితే ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికైతే స్పష్టత ఇవ్వలేదు. అసలు ఎందుకంటే పైనుంచి 2.0 కొత్త వర్షన్ రావడం కారణంగానే ఇప్పుడు ప్రస్తుతం అయితే బంద్ ఈనాం మార్కెట్ బంద్ ఉందని చెప్పి ఇది నిజామాబాద్ లో పసుపు రైతుల ఆందోళనకు సంబంధించిన తాజా పరిస్థితి. గత 2 రోజులుగా ఈనాం మార్కెట్ బంద్ ఉండడంతో ఇవి ఇప్పటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.